ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అన్నారు. సార్ చెప్పండి, ముందుగా మీరే సవాలు విసిరారు ఈ గురుకుల టెండర్లు ముందు విసిరారు. సరే, మీరు 2000 కోట్లు జరిగిందని మీరు అన్నారు, ప్రెస్ క్లబ్కి రావాలన్నారు. ఇప్పుడు వాళ్ళేమో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కానీ ఎవరో ఒకరు రావాలన్నారు. ఏం చెప్తారు? మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. 2000 కోట్ల కుంభకోణం బరాబర్ జరిగింది. మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్పారు, మేము చెప్పాను, రకరకాల వేదికలు చెప్పారు. అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, రజరుద్దీన్ గారు, వీళ్ళందరూ కూడా బహిరంగ చర్చకు మేము సిద్ధం. రాజీనామా పత్రాలు పెట్టుకొని మేము రెడీగా ఉన్నాం, మీరు నిరూపిస్తున్నారు. నిరూపించడానికి ఇవాళ మా నాయకులు హరీష్ రావు గారు, మేము మిగతా ఎమ్మెల్యేలు అందరం కూడా ఆధారాలతో సహా వెళుతున్నాం. ఎందుకు ఆపుతున్నారండి? గన్ పార్క్ రమ్మన్నారు. ముందు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అని మేమే వారం రోజుల క్రితం చెప్పినాం. మరి రాత్రికి రాత్రి మేము గన్ పార్క్ రమ్మన్నారు. గన్ పార్క్ పోతున్నాం. మేము గన్ పార్కుకు పోతున్నప్పుడు మళ్ళీ ఎందుకు ఆపుతున్నారు? వాళ్ళు గన్ పార్క్ రమ్మన్నారు, హరీష్ రావు గారు రమ్మన్నారు, మాతో చర్చించమని చెప్పారు. మేము హరీష్ రావు గారు మేమందరం కలిసి వెళ్తున్నాము. మమ్మల్ని ఎట్లా ఆపుతారండి? నాకు అర్థం కాదు. రమ్మన్నది మీరే కదా. మీరు తప్పు చేయకపోతే ఎందుకు ఆపుతున్నారు? మీరు ఏ తప్పు చేయకపోతే ఎందుకు ఆపుతున్నారు? మేము ఆధారాలతో సహా వెళ్తున్నాం కదా. వీఆర్ గోయింగ్ విత్ ఎవిడెన్స్. వీ హ్యావ్ ట్రక్ లోడ్స్ ఆఫ్ ఎవిడెన్స్. పెట్టెల నిండా ఆధారాలు ఉన్నాయి. మీరు తెలంగాణ బిడ్డలకు ఇవ్వకుండా గుజరాతీ స్టేట్ మఫత్లాల్కి ఇచ్చారు. డ్రగ్స్ సప్లై చేసిన నిరంజన్ కుమార్ జైన్కి ఇచ్చారు. చేనేత కార్మికుల నోట్ల మట్టి కొట్టారు. మాదిగల కోసం పెట్టిన లిడ్ క్యాప్ ఏదైతుందో దాన్ని కూడా కథం చేశారు. అది కూడా జైన్స్కి ఇచ్చారు. అది కూడా మార్వాడీలకు ఇచ్చారు. తెలంగాణ బిడ్డల నోట్ల మట్టి కొట్టారు. తెలంగాణ బిడ్డలు కాంట్రాక్ట్లు చేయొద్దా? తెలంగాణ బిడ్డలు ఎగ్స్ సప్లై చేయొద్దా? తెలంగాణ బిడ్డలు బట్టలు సప్లై చేయొద్దా? తెలంగాణ బిడ్డలు ట్రంక్ బాక్సులు సప్లై చేయొద్దా? అంతా కూడా గుజరాతీ స్టేట్లు, ఢిల్లీ స్టేట్లు, అదేవిధంగా ముంబై స్టేట్లు చేయాలన్నా? అరే మీరే రమ్మన్నారు కదా. మీరు రమ్మంటేనే కదా మేము వస్తున్నాం. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు పోలీసులను అడ్డం పెట్టి? హరీష్ రావు గారు అప్పుడు మొన్నటి వరకు ఏమన్నారు, నిన్న రాత్రి ఏమన్నారు, హరీష్ రావు గారు వస్తేనే మేము వస్తామన్నారు. హరీష్ రావు గారు ఉన్నారు కదా మరి ముందరా. వారి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని వచ్చారు. మీరు అన్నారు హరీష్ రావు గారు ఉంటే వస్తామన్నారు. ఇప్పుడు మరి హరీష్ రావు గారు ఉన్నారు కదా, ఎందుకు ఆపుతున్నారు? మేమేం గొడవ చేయమని చెప్తున్నాం. ఆధారాలతో సహా సుహృద్భావమైన వాతావరణంలో ఆధారాలన్నీ ముందర పెట్టి మాట్లాడతాము. ఎవిడెన్స్ మా దగ్గర ఎవిడెన్స్ ఉంది.